జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రాయి దాడిలో సీఎం జగన్ గాయపడితే దాన్ని డ్రామాలంటున్నారని ఫైర్ అయ్యారు. అయితే పవన్ అలా రాళ్లతో కొట్టించుకుంటారా అని ప్రశ్నించారు. చిల్లర వేషాలు వేయకుండా హుందాగా రాజకీయం చేయాలని హితవు పలికారు. విపక్షాలే నాటకాలు ఆడుతున్నాయంటూ దుయ్యబట్టారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు జరుగుతున్నాయి, ఇంకొకప్పుడు ఎందుకు జరగలేదు అంటే అసలు అట్లా జరిగించుకొని చేయించుకోగలరు ఎవడన్నా? పవన్ కళ్యాణ్ అట్లా చేయించుకుంటాడా? ఒక కత్తి తీసుకొని పొడుచుకోవడము లేక ఇంకొక రాయితో కొట్టించుకోవడమో చేయగలరా? ఆ పవన్ కళ్యాణ్ తన అభిమానంతో ఎవరితో దూరం నుంచి కొట్టించుకోవచ్చు కదా, ఎక్కడ తగలాలో చూసుకొని గురి పెట్టి కొట్టించుకోవచ్చు కదా. జరుగుతుంది, అది సాధ్యమేనా? అతనికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. తను మాట్లాడేది ఇక్కడ ఎవరు మేము అప్పీల్ చేసినా లేక ఆపోజిషన్ వాళ్ళు చేసినా ప్రజలకే చెప్పాలా, ప్రజల విచక్షణకే, ప్రజల వాళ్ళకే అప్పీల్ చేయాలి. మేమేమో జరిగింది ఇది, ఎవరు అటాకరో తెలియాలి, ఈ దాడి జరిగింది ఇది లేదా వెనక పర్పెట్రేటర్స్ ఎవరన్నా ఉంటే అదన్నా బయటకు రావాలి మేము అడుగుతున్నాం. వాళ్ళేమో వాళ్ళు అదే డిమాండ్ చేయొచ్చు, నిజంగా వాళ్ళు నిజాయితీ పర్లేదు. అది వదిలేసి డ్రామా అనే దాంతో వాళ్ళు వెళ్తున్నారు. పబ్లిక్ విల్ జడ్జ్. ఎక్కడ మైదూరంలో నువ్వు దగ్గర పడింది దాన్ని చూపిస్తూ మాకు పడింది మేము పట్టించుకోవట్లే, మేము ల్యాండ్ మైన్స్కి వెళ్దామని అంటున్నాడు. మొత్తం ఒక డ్రామా బ్యాచ్ కదా లాగా ఉన్నారు, అదే ఆడుతున్నారు. ఈయన తగిలింది కాబట్టి ప్రజల్లో ఏమైనా ఇది వస్తుందేమో, సింపతి వస్తుందేమో, కాబట్టి మేము కూడా చేసి దానికి పోటీగా ఇదిగో మాకు పడింది అయినా మేము పట్టించుకోవట్లే అనే చిల్లర పిల్ల చేష్టలాగా ఉంది తప్ప సీరియస్నెస్ లేదు ఆయన చేసిన దాంట్లో కానీ నిన్న జరిగిన సంఘటనలో. ఇలాంటి వీళ్ళ డ్రామాలు వీళ్ళకున్న అలవాటు. ఇప్పుడు కూడా వాళ్ళు డ్రామాలు వేస్తున్నారు, నటిస్తున్నారు. ఒక ఇన్సిడెంట్ దుర్ఘటనకు సంబంధించి ఈ మాట్లాడాల్సిన పద్ధతిలో కాకుండా అసహ్యంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు.